ఇంకా ఒక తోట డాక్టర్ గంగారెడ్డి అని వాళ్ళ తోటలకు పోయిన కౌలుకి చేస్తుండే వాస్తవంగా పొలాలన్నీ కౌలు చేసేవాళ్ళం. హ్మ్. అక్కడ పొద్దున్నే ఉదయాన్నే అక్కడ మిరపండ్లు తెంపుకొద్దామని పోయేవారికల్లా ఆ తోటకు ఏనుగు ఉంటుంది కంపౌండ్ లాగా. ఆ ఏనుగు దగ్గర పుట్ట ఉన్నది. మేము బోవుడికే అక్కడ అరటిపండు పెట్టింది ఉన్నది. హ్మ్. అరటిపండు పెట్టిందంటే ఇంత పొద్దున ఎవరొచ్చి పూజ చేసిండ్రు, సరే పరమాత్ముడి ప్రసాదం అంటే ఇక్కడ ఉన్న ఒక సంస్కారమో ఏందో కానీ కళ్ళకు అద్దుకొని తినడం కూడా జరిగింది హ్మ్. అరటిపండు. తిన్న తర్వాత తోటలోకి పోయి మిరపండ్లు ఏరుకున్న మళ్ళీ గంపలు పెట్టుకొని ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడైతే పండు తీసిండో అక్కడ నాగంబాన్ చూస్తున్నది లోపట. అబ్బో! ఇదైతే ఎంగిల్ చేయలేదు కదా, నేను పండు తిన్నా అని దాన్ని అంతకంటే మొదలేం పోయి భక్తితోని, ప్రేమతోని తిన్నాము. ఆ పాముని చూడంగానే మనసు చాలా బాధ అనిపించింది. నాకు విషమైందేమో, అది గిట్ల ముందు ఎంగిల్ చేసిందేమో, మరి అది పుట్టలకు పోతున్నదని కొంచెం చల్ల చెమటలొచ్చేసి భయం. అంటే మనిషికి చాలా తెలిస్తే ఒక బాధ, తెలియకపోతే ఒక బాధ. అవును. నిజంగా అమ్మో! ఇది ఎంత చండాలమైందంటే అట్లా అంటే నాకిప్పుడు అనిపిస్తున్నది. అట్లా ఇంక ఇంటికెళ్ళి అవ్వ నేను తోటలోకి పోయేటప్పుడు పండు తిన్నా. తర్వాత పాము చూస్తుంది. అంటే "ఇది ఎందుకు తిన్నావురా? నువ్వు పుట్టమికెళ్ళి తీసుకుంటే వాడికెళ్ళి ఎందుకు తిన్నావు" అని మా వోళ్ళు బెదిరించిండ్రు. అయినా నేను ఏం పెద్ద ఇది చేసుకోవాలి. ఇంకా మళ్ళీ యథావిధిగా మా పనులు మేము చేసుకుంటా పోయినాం. మళ్ళీ 8 రోజుల నాటికి నాకు సినిమాలంటే చాలా ఇష్టముండమ్మ. మళ్ళా దాంట్లో నాకు ఫైటింగ్ సినిమాలంటే ఇంకా ఎక్కువ. అంటే ఫైటింగ్ ఉన్నది ఎక్కువ హ్మ్. చూసేవాళ్ళం చిన్నగున్నప్పుడు. ఎప్పుడన్నా కళ్ళుకి పైసలిచ్చేవాళ్ళు ఉంటే అవి దాసబెట్టి నేను మరీ సినిమా ఎక్కువ చూసేవాళ్ళం. హుహు. భక్తి ఉంటుండే, సినిమా మీద ఎక్కువ. వేరే వ్యసనాలు అలాంటివి తాగడం, తీయడం అవి చాలా తక్కువ. అట్లా అంటే ఎందుకు తక్కువ? వీళ్ళతోని సాధన చేసిన వాటి, వాళ్ళతోని స్నేహితం చేసిన వాటి. ఓకే. మీకు సజ్జన సాంగత్యం. సాంగత్యం పొందినాం కాబట్టి అట్లాంటి హ్మ్. దానికి దూరం ఉండేవాళ్ళు. ఇంకా మళ్ళీ 8 రోజుల నాటికి సెకండ్ హాఫ్ సినిమా చూసి నేను ఎప్పుడు విఠలేశ్వర ఆలయంలో వండుకుంటూ ఉండే. సెకండ్ హాఫ్ సినిమా చూసి వచ్చిన తర్వాత తాత దర్వా తీసిండు బామల పంతులు. అక్కడనే పండుకున్నప్పుడు స్వప్నంలో నేను అక్కడ పండు దొరికిన దగ్గరికి పోయినా. హ్మ్. స్వప్నంలో పోయేవరకల్లా అక్కడ పాము, అదే పాము నా ఎంటబడి పరిగెత్తుతున్నది. నా ఎంట కుడదామని ఇట్లా వస్తున్నది. అబ్బా! పాము, పాము అని ఎక్కడైతే ఉరుక్కుంటూ వచ్చి విఠలేశ్వర ఆలయంలో పడ్డా. హ్మ్. ఇంట్లోకొచ్చేసిన. రాంగానే మా నాగమ్మ పోయి ఇంట్లోకి పోయి ఒక మహాతల్లిలాగా తయారయింది. అంటే వెంట్రుకలు ఇరబోసుకున్నది, మంచి కుంకుమ, చేతుల త్రిశూలం ఉన్నది. అరే! పోయిన శుక్రవారం నువ్వు పండు తిన్నావు గదా! మరి ఈ శుక్రవారం ఎందుకు రాలే? నీకోసం పండ్లు పెట్టినవి ఉండంటే, "ఏయ్! మొన్న తింటేనే మా వోళ్ళు తిట్టిండ్రమ్మా. నాకు పండ్లు అద్దు ఏం వద్దంటే" లే మీ తల్లికి 6 జన్మించిండ్రు. 2 విడిపోయినాయి, 4 అంటుకోనున్నాయి. ఇవి నీకోసమే ఉన్నాయి. ఇవి నీకోసమే ఉన్నాయి అన్నది. మళ్ళీ యథావిధిగా పామై ఎళ్ళిపోయింది. అంటే దర్శనమేం పోయి అమ్మ దర్శనం ఇచ్చింది. మళ్ళీ యథావిధిగా పామై ఎళ్ళిపోయింది. నేను సడన్‌గా మళ్ళా తెల్లిగాంగానే పంతులు పిలిచి, తాత నాకిట్లా కల పడ్డదేంది? ఒక అమ్మ వచ్చింది, గుళ్ళకి పోయింది, ఇట్లా చెప్పిందంటే, "నీకు పిసనావరా ఇప్పుడే సెకండ్ సినిమా చూసొచ్చి ఆడ ఏం ఫైటింగ్ చూపిస్తాడు. సప్పుడేక పండుకో" ఆళ్ళు చెప్పాను. ఇంకా సరే అని నేను కూడా అట్లనే పండుకున్నా. తెల్లారి మా అమ్మకి చెప్పిన. అమ్మమ్మ ఇట్లా అంటే, "అరే నీకేమైనా పుట్ట మీద పండు అంటున్నావు, కళ అంటున్నావు, ఆ తోటలోకి పోకు, వేరే తోటలోకి పో" అని మళ్ళీ యథావిధిగా గంగారెడ్డి తోటలకు పంపించారు. డాక్టర్ గంగారెడ్డి అని వాళ్ళకి హ్మ్. కూడా వేసిండు. మా తోటలోకి పోయేసరికల్లా మేము కూడా పొలం పసుపు వారిస్తున్నా. హ్మ్. పసుపు వారిచ్చి నీళ్ళు ఎన్నున్నాయి బావిలో చూద్దాం మరి ఇంకొక మడికైతాయా కావా అని బావి దిక్కు పోయి చూసుడుకు అక్కడ రెడ్డిల సమాధులున్నాయన్నట్లు. పూర్వం నుంచి కూడా ఉన్నాయి. ఆహా! మొన్న తీసేసింది కానీ రెడ్డిల సమాధి మీద కరెక్ట్ 6 పండ్లున్నాయమ్మ. హుహు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆ తోటలు కాకుండా ఈ తోటలకొస్తే ఈ తోటలో కూడా 6 పండ్లున్నాయి. ఎటు తిరిగి అవి మీకోసం అని అమర్చబడ్డట్టు. అన్నది. ఆ! ఆడ పండ్లున్నాయి. ఆ పండ్లు ఇటు కనబడుతున్నాయి. అటొక ధ్వని ఇనబడుతుంది చెవుల. "నీకే తీసుకో." మనుషులు లేరు. శబ్దం మాత్రం వినబడుతుంది. ఇట్లనే టవల్ తీసి పరిచేసి ఆ పండ్లు తీసుకొని బోర్ బంద్ చేసిన. ఇక అవి చూడంగానే తినాలా, మా ఊళ్ళోకి ఇప్పాలా అన్న ఒక తపన. అవి తీసుకొని ఇంటికి వచ్చేసిన. అమ్మకు, మన వదినెలకు అందరికి చెప్పిన ఇట్లా పై అది ఏమనుకున్నది సమాధవు. ఆ సమాధి పండ్లు ఎవరైనా తింటారా? ఎవరైనా పూజ చేసి పెట్టుకున్నారో ఏం పాడైందో, మరి నువ్వెందుకు తింటున్నావు? సమాధుల మీద తినద్దు అనమాట. లేదు నేను అది తినాలనిపిస్తున్నది తింటున్నా అని 2 ఆడిపోయిన పండ్లు అమ్మ. 2 ఏం పోయి మన శరీరంలాగా ఆడిపోయినాయి. 4 పండ్లు యథావిధిగా పచ్చగా మంచిగా ఉన్నాయి నిగనిగ. ఆ! ఇంకా ఆ 2 పండ్లు ఆడిపోయినవి తిన్నా. తర్వాత మా వాళ్ళందరూ అద్దు అన్నోళ్ళు కూడా మంచిగా ఉన్నాయి అరటి పండ్లు మంచిగా ఉండకపోవడం ఏమన్నా అందరు తలా ఒకటి సగం సగం ఆ పప్పు తినేసాం.
తిన్న తర్వాత మా అమ్మకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వాడు కలల పడ్డాడే ఆడ దొరికాయంటే ఈడ దొరికినాయి. వీడికి ఎవడో చేసింది. ఏదో మాయాడుడో మాంత్రిగాడో ఎవరో తాంత్రికుడు ఎవడు ఏం చేసిండో వీడికి అని మా అమ్మకు కొద్దిగా బాధ అనిపించి అదే పంతుల దగ్గర పోయి అడిగిండు. వీడికి ఏమున్నది రాత్రి స్వప్నంలో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు పనులు తీసుకొని వచ్చిండు, కారణం ఏంది అని అప్పుడు చెప్పేవారికల్లా మళ్ళీ తాత పంతులు ఏమన్నాడంటే, మరి ఇతనికి ఏం గాచారం దానికోసం పెద్ద గాచారం బలం ఏం చూసుడు ఉండదమ్మా, ఆ శుక్రవారం నాడు దొరికింది కాబట్టి అమ్మవారు ఏదో అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిపోయింది, మళ్ళీ శుక్రవారం నాడు ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిపోయింది, ఏది సమాధి దగ్గర ఒకటి కొట్టిపోయింది, ఆ పుట్ట దగ్గర ఒకటి కొట్టిపోయింది, దాని దోషం పోతుందని తాళి చెప్పాడు పంతులు గారు. ఇంకా సరే అని ఇంకా మేము కూడా అంతే అనుకొని శుక్రవారం నాడు స్నానం చేయనా, నువ్వు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిరా పుట్ట దగ్గర అంటే సరే అమ్మ అని. అంతే 13-14 సంవత్సరాల ఏజ్ నాకు. ఇంకా ఇంత అమ్మ పొద్దున్నే 2 కొబ్బరికాయలు తెచ్చిచ్చింది. ఫస్ట్ దొరికిన తోటలో పోయిరాపని పంపించింది. అక్కడ కొబ్బరికాయ కొడతానుకు ఆ ఏనుగు పనుగడు ఉంటుంది రమ్మ, ఆ పనుగడు తీసి లోపలికి పోతానుకు పుట్ట ఉన్నది, పూర్వం కూడా ఉన్నది. ఆ పుట్ట అక్కడ అంతా మంచి సాపు వేసి ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టుడుకు ఒక పెద్ద మనిషి వచ్చేసాడు. అంటే మంచి అజానుభావుడు, మంచి అడ్డం నామాలు, మంచి రుద్రాక్షలు ఉన్నాయి స్వామికి. అయితే అరే ఇది ఏం దేవుడు ఉందని కొడుతున్నావు అన్నాడు. అంటే నాకు ఏం దేవుడు అని తెలియదు తాత, మా అమ్మ వాళ్ళు కొట్టమన్నారు, పంతులు కొట్టమని నేను కొడుతున్నా అంటే మనకు ప్రసాదం ఇస్తావా అంటే ఇస్తా తాత అంటే. చూడు సమయంకు ఒకటి చిన్నగా వలిగింది, ఒకటి పెద్దగా వలిగింది కుడక. మరి ఇంట్లో మళ్ళీ వల కొడితే మట్టి అంటుతుంది కదా అని పెద్ద వక్క చేతిలో పెట్టేసిన ఆయనకు. ఇంకో కొబ్బరికాయ నేను కొట్టుకునేది ఉన్నది ఆడ అని ఆయన ఆ పెద్ద ముక్క చూసి నీకెట్లా రా అన్నాడు. అంటే నాకు ఇక్కడ ఉన్నది తాత, నేను ఇంకోటి మా అమ్మ ఇంకోటి కొట్టుమన్నది అక్కడ కొబ్బరికాయ అంటే. లేలే అక్కడ కొట్టద్దు, అది సమాధవు, అది నీ ఇంట్లోనే కొట్టుకో, గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తే ఒక కన్ను చేతిపోతే గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తాయి, ఇంకా కొబ్బరికాయ మాత్రం అలా వెళ్ళది, ఎన్ని దెబ్బలు వెళ్ళినా కొట్టినా కానీ అది పలగదు, కన్ను జీతిపోతే గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తాయి, అది మీరు అందరూ తాగుండే అన్నాడు. మళ్ళీ నాకు ప్రసాదం ఇచ్చేసిన తర్వాత ఇక ఏ ఊరు తాత అంటే మరి జోరుపల్లెనే రా అన్నాడు. అంటే తోట ముందర నుంచే జోరుపల్లె దారి ఉన్నది, ఇంకా ఎవరో బ్రాహ్మణ అయిండొచ్చు అని మనం అనుకున్నాం. అయితే మళ్ళీ యథావిధిగా ఆ ముక్క నా చేతి ఇవ్వగానే అవన్నీ కవర్లో పెట్టేసుకొని మళ్ళీ యథావిధిగా ఇక ఇటు మరే కానీ ఆయన వెళ్ళిపోయిందా ఎటు పోయిందా ఏం తెలియదు. మళ్ళీ ఎటు చూసినా కాని రాలే. ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్తే అమ్మకి ఇట్లా చెప్పింది, ఒక పెద్ద మనిషి వచ్చిండు ఒకళ్ళని ఇట్లుండండి ఇట్లుండంటే ఎవరో బ్రాహ్మణ అయిండొచ్చు అని అన్నారు. సరే ఆయన చెప్పినట్టుగా మరి ఇంట్లోనే కొట్టు అని ఇంట్లో కొబ్బరికాయ కొట్టే వరకల్లా ఒక కన్ను చిత్తిపోయింది, గ్లాసు రెండా నీళ్ళు వెళ్ళినాయి. అయ్యో ఆయన చెప్పినట్టు అయింది, మరి ఇంట్లో ఏమున్నది అని మళ్ళీ యథావిధిగా విఠల పంతులు పోయి అడిగాను. చూడు స్వామి మరి ఇట్లా ఎవరో బ్రాహ్మడు అంటే ఎవరు నేను ఆడ అన్ని కార్యక్రమాలు నేనే చేస్తా, ఆడ బ్రాహ్మడు ఎవరు లేరు, నీకు ఎట్లా కనబడ్డండి ఇట్లా అంటే ఎవరో మరి సాధు నీకు కనబడ్డది మంచిదే, ఏం టెన్షన్ పెట్టుకోకుండా అది వాళ్ళు కూడా చెప్పిండు ఊకున్నాం. ఇక దానికోసం ఏం టాపిక్ లేదు, మా పనులు మేము చేసుకుంటా ఉన్నాం. అట్లా సమయాలు గడిచిపోయింది. మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత నేను ఎక్కడమ్మా మరి పోతిరెడ్డిపేట అన్నా కదా, ఆ పోతిరెడ్డిపేటలకు సేన్లు ఉంటాయి మరి, అక్కడ పైసలు ఇచ్చిరా పోరా, సేను కౌలు పైసలు మనం ఇతనాలకు పైసలు ఇచ్చిరా అని పంపించింది అమ్మ వాళ్ళు. సేమ్ ఇదే ఎండాకాలం సీజను, ఎండలు బాగా కొడుతున్నాయి. నేను పొద్దున్న ఇక్కడ నుంచి వెళ్ళిన 11:30-12 గంటల ప్రాంతంలో ఇంటికి పోయినా. మా ఇంటికి గోడ కాంపౌండ్ లేదు, పనిగడి ఉంటుంది. ఆ పనిగడి తీసి తాళం తీసి దర్వాజా తీసేటప్పుడు మా ఇంట్లో మంచి నాగంబం, ఇంత దొడ్డు నాగంబం చుట్ట కొట్టుకున్నది, ఇట్లా పడగ తీస్తున్నది. ఇక నేను దర్వాజ తీసుడుకు కొంచెం నాకు సడల ఎండలకి వెళ్ళొచ్చుడు, దర్వాజ తీసుడుకు నాకు ఏం తోయలే, బస్తాడు ఎత్తేసినా ఇక ఏడ్చుకుంటా వాళ్ళని వెళ్దామని వాళ్ళ రండి అనుకుంటా బయటకు పోయేవాడుకు ఆ ఎనుగు దగ్గర పనిగడి దగ్గరనే పెద్ద మనిషి ఉన్నాడు. మళ్ళీ అంటే అప్పుడు కాషాయ వస్త్రాల పెద్ద మనిషి ఉన్నాడు, అజానుభావుడు. అరే నాయన నాకు భిక్షం పెట్టు అంటాడు. అరే భిక్షం పెడతావు ముసలోడికి, ఏమన్నా లేవు పక్క దగ్గర నేను ఎవరైనా తోలుకొస్తా, నా ఇంట్లో పాము ఉన్నది, నేను ఇప్పుడే ఊరికి వెళ్ళొచ్చినా, లే పాము లేదేం లేదు, నాకు బియ్యం పెట్టింది దగ్గర. అరే ఏం మనిషి ఉన్నావు, ఇప్పుడు నేను తాళాలన్నీ నాడు పడేసి వచ్చిన, లోపల ఉన్నది పాము, ఇప్పుడు నా కళ్ళ నిండా చూసిన, లేదు పాము లేదే లేదు. అక్కడి నుంచి తను ఆ పాము ఎక్కడ ఉండేనో అక్కడ వచ్చి నిలబడ్డాడు లోపల. ఆయన పోయిన తర్వాత నేను కళ్ళ నిండా చూసిన, ఆయన చూడలే. నా భయం నాకున్నది, కానీ నేను మొత్తం కిందికి ఏ పీట కింద ఉన్నది ఏ కొండ సందుకున్నా నేను చూస్తున్నా. ఆయన అజానుభావుడు అయిపోయాడు. మన ఇంట్లో ఎన్నుగర్ర ఉంటా చూడు అంత ఎత్తి అయిపోయాడు. అంత ఎత్తే పోయిరా నా బియ్యం అంటే పక్కకే కుండలు ఉండే, కుండ తీసి పక్కకు పెట్టి ఆ కుండల బియ్యం వేసాడుకు నా ఎత్తుకు జోలే కనబడుతున్నది. తాత బియ్యం బట్ట అంటే
అంటే గైన్ దాటి పెట్టాలి ఎప్పుడు భిక్షం అని చెప్పాడు. అంటే గైన్ అంటే నేను పోతాను తర్వాత రా అని. అప్పుడు ముందు ఆయన వెళ్ళిండు, నేను వెళ్ళిన, మళ్ళీ ఇల్లు దాటిన తర్వాత బయట నిలబడ్డాడు. భిక్షం వేసి నుంచి కొంచెం పాముది అన్నది భయం పోయింది. మళ్ళీ యథావిధిగా అటు చూసిన, మళ్ళీ పాము వస్తుందా పోయిందా మళ్ళీ అటు చూసేవరకల్లా కరెక్ట్ పచ్చటి అరటాకుల పులోర, అరటి పండ్లు, తర్వాత పానకము, పూరీలు, ఇవన్నీ భోజనం ఉన్నది. ఇదేం తాత ఇదేంది ఇప్పుడు చూస్తేనే ఇప్పుడు ఏం మన ఇద్దరం ఉన్నప్పుడు ఏం లేకుండా ఇదేమో అంతా దయ్యంకి పెట్టి బుక్కకు పెట్టినట్టున్నది, అంత అన్నం ఇది ఏంది ఉన్నది, పచ్చగా ఉన్నది, ఇదంతా ఏంటంటే అప్పుడు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి చెప్పిండు, నాయన ఇది నిండు అమావాస్య ఇయ్యాల, ఈ నిండు అమావాస్య నాడు నీకు మంచి ఇది చేస్తున్నా, మరి నువ్వు మనిషి మానవుడు కాని అడవిలకు నువ్వు రావాలా. ఏందో ఇదంతా అద్దు తాత నాకేం చెప్పకు, ఇదంతా తీసుకపో అని నేను చెప్తే లే నేను మనిషి మానవుడు రాని అడవిలకు నువ్వు వస్తే నీకు మంత్రోపదేశం ఇస్తాను. రైట్, నేను అయినా నీ ఊళ్ళు ఉండా, నేను వేరే ఊళ్ళు ఉంటాను. వేరే కూడా తెలుసు, నువ్వు నందిపేటలో ఉంటావు అన్నాడు. అవు కరెక్టే తాత, నీకెట్లా అని నాకు తెలుసు అన్నాడు. తర్వాత ఈ అన్నం తిని నీకు అన్ని విషయాలు చెప్తాను. ఏంది అన్న అంటే నీకు వచ్చే అమావాస్య శనివారం శుక్కల అమావాస్య వస్తున్నది. ఆ శుక్కల అమావాస్య నాడు నీకు మంత్రోపదేశం ఇస్తా, ఇక్కడ నుంచి మాంసాహారాలు నువ్వు నిషేధం తినద్దు అని చెప్పేసి నీ అన్నం తిను, మరి అన్ని విషయాలు నీకు అమావాస్య నాడు చెప్తా, పూజ సామాను తీసుకొని రాను, దాంతోపాటు ఒక రాగి పత్రం తీసుకొని ఆయన. రాగి పత్రం ఎక్కడ దొరికితే మనకు తెలియదు తాత అంటే నువ్వు రోజు బ్రాహ్మణ ఇంట్లో ఉంటావు కదా, అతను అడుగు నీకు ఇచ్చిస్తాడు అన్నాడు. అంతే, ఈ రెండు జవాబులు నందిపేట బ్రాహ్మణ ఇంట్లో ఉన్నది, రెండు సత్యంగా కనబడ్డాయి కాబట్టి మనం కూడా కొంచెం ఏమనిపించాలి. ఇక సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎటు వెళ్ళిపోయాడు, నేను నీళ్ళు తెచ్చుకుంటామని అటు బయట వేరకలు కూడా కాండాలి ఆ మనిషి. వెళ్ళిపోయిన తర్వాత మేము నీళ్ళు తెచ్చుకొని ఒక రోజు కూడా అక్కడ ఉండి ఆ భోజనం కూడా చేసిన తర్వాత నాకు ఆ భోజనం చేసిన నుంచి మనసే ఒక మనసు అంతా మారిపోయి, అంటే ఎప్పుడు ఎవరు ఏం చెప్తారో వినాలా, ఆ స్వామి ఎప్పుడు కనబడతారో వినాలా, అట్లా ఆలోచన వచ్చి ఇంకా మా ఇంటికి ఇక్కడికి నందిపేటకు, అక్కడి నుంచి నందిపేట వచ్చేసిన అమ్మ వాళ్ళకు కూడా చెప్పిన ఇట్లా కవర్ ఇట్లా అమ్మంటే అదంతా పుటాట్కమరా, నువ్వు నీకు ఎవడో మంచిగా సేవలో పువ్వు పెడుతుండో అది ఇది అని అందరు రకాలన్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీకు ఏమనిపించింది అంటే ఇప్పుడు ఎవరు మనుషులు లేని అడవికి రావాలి అంటే భయం వేయలేదా? మనిషి రాని కన్నా అడవి ఎక్కడున్నది అని అంటే నువ్వు ఎక్కడికి కాదు, నువ్వు నందిపేటలోకి వెళ్ళగా నా దగ్గరికే వస్తావు అని చెప్పి. ఇదంతా నేను తిరిగిన ప్లేస్ అమ్మ, చిన్నగా ఉన్నప్పుడు పశువులు కాసిన ప్లేస్ అన్నది. అయితే అప్పుడు అన్నాడు, మనిషి మానవుడు కానీ అడవిలకు నువ్వు రానా ఆయన అన్నాడు. అంటే మనిషి మానవుడు అయితే ఎక్కడ ఉన్నది లేదంటే నువ్వు నందిపేటలో ఉంటావు, నువ్వు నందిపేటలో ఉన్న నీ ఇంట్లోకి వెళ్ళాక నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఇక అంతే అనుకున్నా, ఇక మరి ఎక్కడ జంగల్ అదని నేను అడగలే. మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అన్ని విధి విధానంగా అన్ని ఇట్లా అయిందని అన్ని చెప్పిన తర్వాత ఇంకా ఎవడో నీకు ఏమో చేస్తున్నాడు అదే చేస్తున్నాడు, మా తల్లిదండ్రులు అందరు భూములు పట్టడం, వదినలు అన్నలు అందరు కూడా భయపడ్డాడు, పక్కింటి వాళ్ళు కూడా అందరు భయపడ్డాడు. ఇక మళ్ళీ శుక్రవారం నాడు ఏం చేస్తాడో, ఈ అమావాస్య శుక్కల అమావాస్య వస్తుంది ఏమవుతాడు అని మా వాళ్ళు కూడా కొబ్బరికాయలు తాత కడగానే, బామ్మల తాత కడగగానే రాయి పత్రం తెచ్చిచ్చి ఈ తోటలకు పోతాడు, అయితే లావైతే ఈ తోటలకు పోతాడు, ఏడు పోతాడు, ఈ రెండు తోటలకనే పట్టుకొని వీడు తిరుగుతున్నాడు అని వాళ్ళ ఆలోచన. నాకు తెలియదు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మాకు కూడా అది అనిపిస్తుంది, అయితే ఈ తోట లేకపోతే ఆ తోట. వాళ్ళు కూడా అది ఊహించుకున్నారు, వాళ్ళు కూడా అదే అనుకున్నారు. ఎటు పోతాడు గిన్నె లావైతే ఆడ పనులు దొరికింది ఎత్తాడు, ఈడ పనులు దొరికింది, ఈడ వెనుక పోవాలా చూడాలి ఏం చేస్తాడు అని అందరు అట్లా అనుకున్నారు. అనుకొని మా అమ్మ వాళ్ళు 2 కొబ్బరికాయలు తెచ్చి ఇచ్చాను, ఒక కొబ్బరికాయ తెచ్చి ఇచ్చాను. పొద్దున్నే రాయిపత్రం పువ్వులు పసుపు కుంకుమ పెట్టుకొని మా పొలం దాటి, ఏదైతే గంగారెడ్డి పొలం అన్నమ్మా, ఆ గంగారెడ్డి పొలం దాటిందే మనకు ఒక గుర్తున్నది. అక్కడ నుంచి వస్తుంటే కనబడుతున్నదమ్మా అన్ని చెట్ల ఏళ్ళు, అన్ని సమాధులు, అన్నీ మంచి ఇవి కాష్టాలు కాలుతున్నాయి, చెట్ల ఏళ్ళు కనబడుతున్నాయి ఎక్కడెక్కడ. మళ్ళీ అంత నల్ల రేగడు భూమి, ఎక్కడంతా మశాన వాటికిగా మొత్తం అట్లా దృష్టిలో కనబడుతున్నది. దృష్టిలో కనబడే వరకల్లా ఇంకా ఈ గుట్ట మీదకి వచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే ఇంత తొందర నేను పలుగుట్టకు వచ్చినా, అరే ఇక్కడికి వచ్చినా అని అటు ఇటు చూసారు. మా ఇంటి దగ్గర వచ్చిన పెద్ద మనిషి అక్కడికి వచ్చేసి చెప్పేసిండు, నాయన మరి ఈ రాయికి మంచి పూజ చేయి అని. ఆ పెద్ద పర్వతం ఉన్నదమ్మా శివాలయంలో, ఒక చిన్న ఇది ఒకటి ఉన్నది, పెద్దది ఒకటి ఉన్నది. ఆ చిన్నదానికి పసుపు కుంకుమ అని వేపించేసిండు, కొబ్బరికాయ కొట్టిపించిండు. కొట్టిపించి ఈ రాయిని లేపురాను,
నీకు నాకేం లేదు, పెద్ద మనిషి గిరిలో ఇద్దరికి లేస్తుందా, లేవదా అంటే అన్న మాత్రం మా స్వామి పెట్టగానే లోపలికి బొయ్యానంలాగా ఉన్నదమ్మ. అప్పుడు నా వెనుకని రా అని చెప్పాను. అప్పుడు ఆ పలుగురావు తీసుకొని ఒక పలుగురావు తీసుకొని ఆ పలుగురావు తీసుకొని తన వెనుకనే పోయిన రాయిపత్రం తీసుకొని రాను రాయిపత్రం తీసుకొని లోపలికి పోగానే అప్పుడు ఇక ఆ స్వామి ఎట్లున్నాడంటే ఇక నిజమైన ఇక శివస్వరూపమైన ఆ స్వామి కన్ను ఎంత పెట్టు చూస్తుంటే అంత పెట్టు సచ్చలమైన నీలి వర్ణమే తప్ప ఎక్కడ చెట్టు చేమ ఏమి భూమి ఆకాశం ఒక్కటే కనబడుతున్నది. స్వామి కనబడ్డాడు. అప్పుడు చెప్పాను, నీకు 85 సంవత్సరాల ఆయుష్, ఇక్కడ నవనాథులు తిరిగిన ఒక ప్లేసు జాగా ఉన్నది. ఈ జాగాలో నీవు ఇక్కడ ఒక నిర్వాహకం, ఇక్కడ ఒక కార్యక్రమానికి నీకు ఎన్నుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అంతా నువ్వే చేస్తున్నావు. 11 శిఖరాలు కట్టేటి ఉన్నాయి. మరి 85 సంవత్సరాలకు నీ పరిపూర్ణమైన ఆయుష్ సమాధి అవుతావు. ఇక్కడనే పంచాక్షర మంత్రం ఇస్తున్న ఉపదేశం అని పంచాక్షర మంత్రం ఈ రాయి పత్రం మీద రాసిచ్చాడు. రాసిచ్చి 5 రోజులు పఠన వేసుకున్నాడు. పఠన అంటే నాకు తెలియదు కదా, ఏం చేయాలంటే చదువుడు ఏం లేదురా, నువ్వు పఠన వేసుకో, ఈ అక్షరం ఇట్లా ఈ అక్షరం ఇట్లా అని చెప్పేసి. ఎవరన్నా ఏదన్నా కష్టాలతో వచ్చిన వాళ్ళకు ఇదంతా నేను ఎందుకోసం నీకు జ్ఞాపకం ఉంచుతున్నా అంటే జరిగినట్టు ఏమి ఇబ్బంది ఎవరు అడిగినా సమాధానం చెప్పవచ్చు. ఈ రాగి పత్రంలో ఉన్నది ఎవరైనా కావాలన్న వాళ్ళకి సోమవారం శనివారం అమావాస్య పుణ్యం రాసి చేయాలి. దాని మీద వాళ్ళు ఏది అనుకుంటుంది కలియుగంలో ఇది అయిపోతుంది అని చెప్పేసి ఇది చేసిండు. మంత్రోపదేశం చేసిండు. తర్వాత మళ్ళీ ఇక్కడ పుణ్యక్షేత్రం అవుతుందని చెప్పేసిండు. ఎవ్వరు ఏమన్నా కానీ నువ్వు పంచాక్షర మంత్రం ఇడకు అని చెప్పేసి యథావిధిగా మళ్ళీ పైకి వచ్చేసి ఆ బస్సం ఇయ్యంగానే బస్సం ఈ విధి ఉండేసిండమ్మ. ఈ విధి మొత్తం రోజు కూడా మంత్రోపదేశం తీసుకున్న బట్టి రోజు కూడా ఇట్లా ధరించుకున్నాను అన్నీ కూడా ఒక సంధ్యావందనలాగా అది చెప్పి గురువుగారు మొత్తం మీకు చూపించారు. అది దృష్టి మొత్తం చూపించిన తర్వాత పైకి వచ్చేసి యథావిధిగా ఆయన ఎటు పోయిండు ఏం లేదు, ఒక క్షణములా వెళ్ళిపోయి ఇంకా నేను కూడా మా వాళ్ళ ఇంటికి పోయి ఇక్కడ పోయి చేసి ఇంకా ఇది ఏందిరా అదేంది నామాలేంది బొట్టేంది కథ ఏంది అని అందరు మా వాళ్ళు వాళ్ళ 5 రోజులు పట్టణ వేయమన్నాడుగా 5 రోజులు ఏంది నద్దని చెప్పిండు. పాలు పండ్లే అని అదే విట్లేసి గుళ్ళెవుకొని ఇంకా వాళ్ళు పాలు పండ్ల మీద 5 రోజులు ఉన్నాం. 5వ రోజు నాటికి కరెక్ట్ శుక్ల అమావాస్య నుంచి నాగుల పంచమి వచ్చిందమ్మ. కరెక్ట్ అంతే కదా. అయితే కరెక్ట్ నాగుల పంచమి నాటికి 5 రోజులైంది. మా గల్లి వాళ్ళందరూ కలిసి అరే 5 రోజులు పిల్లాడు అన్నం తినలేదు, మరి ఇక్కడనే సత్యనారాయణ పూజ చేసి అందరం ఒక్క పొద్దు దిద్దాం, అందరం కూడా మంచిగా ఉంటుందని రకరకాల ప్రపంచం మాయా ఇదంతా దునియా. ఆ గుండెట్లా లేపిను, ఇవి ఎట్లా పోయిను, అది ఎట్లా పోయిను, ఇది ఎట్లా రకరకాల విమర్శనలు పెట్టిండు. ఆ 5 రోజులలో రకరకాల ఏదైనా నేను ఒకటే మంత్రం పట్టుకున్నాను. ఆ రోజుకి ఒకటే మంత్రం, ఈ రోజు కూడా పంచాక్షరి ఆ నామాన్ని ఉచ్చరించుకుంటూ ఇంకా ఆ జరిగిన యొక్క సంఘటన దర్శన భాగ్యం అక్కడ దాకా జరిగింది. ప్రతి అమావాస్య పుణ్యం కూడా దర్శన భాగ్యం కలిగిస్తా, ఏం చెయ్యాలా ఏం కథ అంతా నేను చెప్తాను, ఆయన నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అంచెలంచెలుగా భగవంతుడి దయతో